హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్ విత్ వాస్తవ్, వేర్ మెన్ లెవెల్ దర్ స్టైల్, కాన్ఫిడెన్స్ అండ్ మైండ్ సెట్. నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానల్లో హెయిర్ రిలేటెడ్ గురించి చాలా వీడియోస్ అయితే చేసాం. లైక్ డాండ్రఫ్ గురించి కానీ, లేకపోతే హెయిర్ ఫాల్ గురించి కానీ, లేకపోతే హెయిర్ థిన్నింగ్ గురించి కానీ, ఇలా చాలా వీడియోస్ చేసాం. వీడియోస్ చాలా మందికి హెల్ప్ అయ్యాయి అండ్ చాలా మందికి నచ్చాయి కూడా. అండ్ చాలా మంది కామెంట్ కూడా చేశారు, నువ్వు చెప్పిన టిప్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, డాండ్రఫ్ రిమూవ్ అయింది అనేసి ఇలా చాలా మంది కామెంట్ చేశారు. బట్ స్టిల్ ఇంకా కొంతమంది కామెంట్ చేస్తున్నారు అండ్ పర్సనల్ గా నాకు డిఎం చేస్తున్నారు. ఏంటంటే, అన్న నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అండ్ హెయిర్ థిన్నింగ్ అవుతుంది, హెయిర్ లైన్ వెనక్కి వెళ్తుంది, దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్తారని ఇలా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే హెయిర్ ఫాల్ అవ్వగానే, లేకపోతే హెయిర్ థిన్నింగ్ అవ్వగానే వాటికి రూట్ కాజ్ ఏంటో తెలియకుండా ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయాలో సర్చ్ చేస్తూ ఉంటారు. లైక్ అడ్వాన్స్డ్ షాంపూస్ అని, లేకపోతే సిరమ్స్ అనేసి, లేకపోతే ఇంకా గమ్మీస్ అనేసి, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ గురించి వెతుకుతూ ఉంటారు. నాకు పర్సనల్ గా డిఎం చేసినప్పుడు కూడా చాలా మంది అడుగుతుంటారు, అన్న నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నేను ఏదైనా సిరమ్స్ యూస్ చేయాలా, లేకపోతే అన్న నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఏమన్నా గమ్మీస్ యూస్ చేయాలా, లేకపోతే అన్న మంచి షాంపూ చెప్పు హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి. ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయాలో కాదు, నువ్వు తెలుసుకోవాల్సింది నీ హెయిర్ ఫాల్ కి కాజ్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేసి. సో కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడు. ఈ వీడియోలో మనం అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, వాటికి రూట్ కాజెస్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటో కూడా చెప్తా. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హెయిర్ ఫాల్ అనేది మెయిన్లీ 4 రీజన్స్ వల్ల అవుతుంది. ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి జెనెటికల్ హెయిర్ లెస్ అనమాట. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ప్రీవియస్ గా బాల్నెస్ ఉంటే ఆ బాల్నెస్ మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, మీ ఫ్యామిలీలో ఎవరికైనా బాల్నెస్ ఉన్నా కూడా మీకు వచ్చే ఛాన్స్ 20% మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ నీ లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ గా ఉంటే. నీ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోతే నీకు 40s లో రావాల్సిన బాల్నెస్ అనేది నీకు 20s లోనే వస్తుంది. సో దాని గురించి వీడియోలో మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఇందాక చెప్పాను కదా, లైఫ్ స్టైల్ అనమాట. ఈ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల నీకు హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అవుతుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి ఇది కూడా ఒక మెయిన్ రూట్ కాజ్ అనమాట. నువ్వు థర్డ్ థింగ్ వచ్చేసి హార్మోనల్ చేంజెస్ అనమాట. నువ్వు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటావు. ఎలాంటి లైక్ నీకు ఎగ్జామ్స్ టైంలో కానీ, లేకపోతే నీకు ఎప్పుడైనా వైరల్ ఫీవర్లు వచ్చినా కానీ, లేకపోతే టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు, లేకపోతే నీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు తర్వాత నీకు హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇది నార్మల్ అనమాట, నువ్వు తొందరగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ థింగ్, మెయిన్ థింగ్ వచ్చేసి డాండ్రఫ్ అనమాట. డాండ్రఫ్ వల్ల చాలా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. మాక్సిమం ప్రతి ఒక్కరు దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. చెప్పాలంటే చాలా మంది అసలు వాళ్ళ స్కాల్ప్ డాండ్రఫ్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోరు. సో ఇది కూడా చాలా పెద్ద రీజన్ అనమాట. సో కాబట్టి ఈ 4 రీజన్స్ వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం వీటికి 1 by 1 గా సొల్యూషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి జెనెటికల్ హెయిర్ లాస్ అనమాట. ఇది ఎలా అవుతుందంటే, మనకు మన బాడీలో టెస్టోస్టెరాన్ ఎక్కువైనప్పుడు ఆ టెస్టోస్టెరాన్ అనేది DHT గా కన్వర్ట్ అవుతుంది. ఆ DHT అనేది మన స్కాల్ప్ లో ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో, హెయిర్ ఉందో, హెయిర్ రూట్స్ ని అటాక్ చేస్తాయి. ఇప్పుడు ఆ హెయిర్ రూట్స్ అనేవి కొంచెం వీక్ అయిపోతాయి. ఆ హెయిర్ అనేది సడన్ గా ఫాల్ అవ్వదు. సడన్ గా అటాక్ చేసినప్పుడు ఆ హెయిర్ అనేది మెల్లిమెల్లిగా థిన్ అవుతుంది, మెల్లిమెల్లిగా వీక్ అయిపోతుంది. అలా మెల్లిమెల్లిగా థిన్ అండ్ వీక్ అయిపోతూ మెల్లిమెల్లిగా ఇన్విజిబుల్ అయిపోతుంది. సో ఇలా మనకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో నువ్వు DHT ని కంట్రోల్ చేయడానికి ఒక మంచి ఫినాస్టైడ్ అయితే యూస్ చేయాలి. కాకపోతే నేను దీన్ని సజెస్ట్ చేయకూడదు. ఇన్ కేస్ నీకు జెనెటికల్ హెయిర్ లాస్ ఉంది అంటే, నువ్వు తప్పకుండా ఒక మంచి డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వు. తర్వాత వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ బట్టి నువ్వు ఫాలో అవ్వు. లేకపోతే ఫినాస్టైడ్ అయినా సరే, లేకపోతే మినాక్సిడ్ అయినా, ఏవైనా సరే. నీకు జెనెటికల్ బాల్నెస్ అవుతుందని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు అంటే, ఓన్లీ నీ హెయిర్ లైన్ ఏరియాలో మాత్రమే వెనక్కి వెళ్తూ ఉంటుంది. నీ క్రోన్ ఏరియాలో ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతే అది నీకు జెనెటికల్ హెయిర్ లాస్ అనమాట. సో ఆ టైంలో నువ్వు ఒక మంచి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు నీకు నీ స్కాల్ప్ ని బట్టి వాళ్ళు నీకు ఒక మంచి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. అంతేగాని నీ అంతకు నువ్వు ఎన్ని సిరమ్స్ వాడినా, లేకపోతే ఎన్ని అడ్వాన్స్డ్ షాంపూస్ వాడినా, ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా నీకు ఏవేవి వర్క్ అవ్వవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, జెనెటికల్ బాల్నెస్ అనేది మాక్సిమం మన పేరెంట్స్ కి చూసుకుంటే 40+ లేకపోతే 35+ తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది. కాకపోతే మన ప్రెసెంట్ జనరేషన్ లో మనకి ఇప్పుడు 20s లోనే హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకంటే రీజన్ మన లైఫ్ స్టైల్ మంచిగా లేకపోవడం వల్ల మనకు 40s లో రావాల్సిన హెయిర్ ఫాల్ అనేది మనకు 20s లోనే స్టార్ట్ అవుతుంది. సో అలా మనకు జెనెటికల్ బాల్నెస్ వల్ల ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇన్కేస్ మీ పేరెంట్స్ లో ఎవరికైనా జెనెటికల్ బాల్నెస్ ఉంటే, మీరు ముందుగా ప్రికాషన్స్ తీసుకోండి. ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీకు జెనెటికల్ బాల్నెస్ ని అవాయిడ్ చేయొచ్చు. కొంచెం తొందరగా రాకుండా కొంచెం లేట్గా వచ్చేలా మంచి లైఫ్ స్టైల్ ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను సెకండ్ పాయింట్ లో చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ నీకు హెయిర్ ఫాల్ అనేది జెనెటికల్ బాల్నెస్ వల్ల ఎక్కువ అయిందంటే, సో మంచి డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. తర్వాత వాళ్ళు నీకు ఫినాస్టైడ్ కానీ, లేకపోతే మినాక్సిడ్ కానీ ఇవన్నీ సజెస్ట్ చేస్తారు. ఇవన్నమాట. నువ్వు ఇప్పుడు సెకండ్ థింగ్ వచ్చేసి, నీ లైఫ్ స్టైల్ వల్ల కూడా నీకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే, లైక్ మంచి స్లీప్ లేకపోవడం వల్ల, మంచి న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, లేకపోతే మనకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, లైక్ ఎలా అంటే విటమిన్ D3 కానీ, లేకపోతే B12 కానీ, ఇలాంటి విటమిన్స్ అనేవి మన బాడీలో డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అవుతుంది. సో దీన్ని నువ్వు ఫిక్స్ చేసుకోవాలి, నీ లైఫ్ స్టైల్ ని ఫిక్స్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే, డైలీ మంచిగా ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. మీ బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. లైక్ ప్రోటీన్ కానీ, విటమిన్ D కానీ, లేకపోతే విటమిన్ B12 కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఇవన్నీ మంచిగా కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. దీని తర్వాత మంచి స్లీప్ మెయింటైన్ చేయండి. ఇలా నీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తావో, ఆ టైంలో నీ బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు నీకు నీ బాడీలో బ్లడ్ అనేది ప్రతి ఏరియాకి మంచిగా సప్లై అవుతుంది. అప్పుడు నీ హెయిర్ కి కూడా మంచిగా బ్లడ్ ఫ్లో అనేది దొరుకుతుంది. సో నువ్వన్నీ ఇవేవి చేయకుండా, ఇంతకు ముందు చెప్పినప్పుడు నువ్వు ఎలాంటి షాంపూస్ వాడినా, ఎలాంటి సిరమ్స్ వాడినా కూడా నీకు అవేవి వర్క్ అవ్వవు.
అదైతే 100% గ్యారంటీ. థర్డ్ థింగ్ వచ్చేసి హార్మోనల్ చేంజెస్ వల్ల. సో మనకు చాలా వరకు కొన్ని సార్లు ఎగ్జామ్స్ టైమ్స్‌లో గానీ, లేకపోతే కొన్ని ఫీవర్ గానీ, లేకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మనకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. మన లైఫ్‌లో ఏమైనా కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు, లైక్ ఎలా అంటే కొంచెం కొందరికి బ్రేకప్ అయినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు, ఇలా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఎక్కువ ఆలోచించినప్పుడు మనకు హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సో ఇది కామన్ అనమాట. దీన్ని నువ్వు ఒక మంచి లైఫ్ స్టైల్‌తో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మన సెకండ్ పాయింట్‌లో చెప్పినట్టు ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసావంటే ఇవన్నీ కామన్ అనమాట. నువ్వు మంచిగా నీ హెయిర్ అనేది మళ్ళీ గ్రో చేసుకోవచ్చు. సో ఇదనమాట థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే డాండ్రఫ్ అనమాట. సో మాక్సిమం మన ఇండియాలో 80% ఆఫ్ ది పీపుల్ కి డాండ్రఫ్ అనేది ఉంటుంది. కానీ దీన్ని ఎవరు పట్టించుకోరు. ఈవెన్ చాలా మందికి వాళ్ళ స్కాల్ప్ లో డాండ్రఫ్ ఉంది అని కూడా తెలియదు. సో ఈవెన్ ఒకసారి కూడా చెక్ చేసుకోరు. సో ఉన్నా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఏమవుతుందిలే అనేసి. బట్ కాకపోతే డాండ్రఫ్ అనేది చాలా చాలా మోస్ట్ డేంజరస్ థింగ్ అనమాట. నీ హెయిర్ ఫాల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనమాట డాండ్రఫ్ అనేది. సో మాక్సిమం ప్రతి ఒక్కరు డాండ్రఫ్ ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా అంటే లైక్ మనం రోజు డైలీ బయట తిరుగుతుంటాం. దానివల్ల మన స్కాల్ప్ పైన డస్ట్ అండ్ పొల్యూషన్ ఫామ్ అవుతూ ఉంటుంది. నీ స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది తొందరగా. సో నువ్వు డాండ్రఫ్ ని రిమూవ్ చేసుకున్నావంటే నీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో దానికి నువ్వు ఒక మంచి కీటోకొనియల్ షాంపూ అయితే యూజ్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే కీటోకొనియల్ షాంపూని వీక్లీ ఒక 3 times కానీ లేకపోతే 2 times కానీ యూజ్ చేస్తావో నీ స్కాల్ప్ లో ఉండే బ్యాక్టీరియా అనేది కిల్ చేస్తుంది. ఇన్ కేస్ నీకు డాండ్రఫ్ గురించి ఒక క్లియర్ వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో చేసాం, వెళ్ళి చెక్ చేయి. కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. అండ్ హెయిర్ రిలేటెడ్ ప్లేలిస్ట్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ వీడియో ఎండింగ్ లో ట్యాగ్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా మంచి కంటెంట్ ఉంది. సో ఇలా ఈ 4 రీజన్స్ వల్ల నీకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. రూట్ కాజ్ అయిన నీ లైఫ్ స్టైల్ ని, జెనెటిక్ హెయిర్ ఫాల్ ని, వీటిని నువ్వు ట్రీట్ చేయకుండా ఎలాంటి సిరమ్స్ యూజ్ చేసినా, ఎలాంటి షాంపూస్ చేసినా కూడా ఎలాంటి వర్క్ ఉండదు. ఇన్ కేస్ నీకు డాండ్రఫ్ ఉన్నప్పుడు నువ్వు ఇంకా సిరమ్స్ అండ్ ఆయిల్స్ అనేవి యూజ్ చేసావంటే నీకు డాండ్రఫ్ ఇంకా ఎక్కువ వేసి నీకు హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ నీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వదు. సో మాక్సిమం ప్రతి ఒక్కరు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. కేస్ నీకు జెనెటికల్ హెయిర్ లాస్ ఉందంటే ఒక మంచి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. నీకు డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ ని ఫిక్స్ చేసుకోండి. నీ రూట్ కాజ్ ని నువ్వు కనుక కేర్ తీసుకున్నావంటే నీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన కాంటెంట్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా హెయిర్ రిలేటెడ్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఆర్ లేదా నాకు పర్సనల్ గా DM అయినా చేయండి. ఇన్స్టా ఐడి వచ్చేసి విత్ వాస్తవ్ అని ఉంటుంది. నేను దాని లింక్ బయోలో అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ లైఫ్ స్టైల్ గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.